మనం బతికి ఉండాలంటే బువ్వ తినాల్సిందే. మరి బువ్వ తినాలంటే వంట చేసుకోవాలి కదా. వంట చేసుకోవడానికి మెయిన్గా కావాల్సినది వంట సామాన్లు. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఈ వంట సామాన్లు లేకుండా రోజు గడవదు. కాబట్టి మీకోసం ఆలోచించి మంచి స్టోర్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చిన. ఈ స్టోర్లో కిచెన్ ఐటమ్స్తో పాటు ఇంటికి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా మీ దాకా వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం కొత్త ఇంట్లోకి వెళ్తున్న కొత్త జంట కొత్త కాపురానికి కావాల్సిన సామాన్లు ఇక్కడ దొరుకుతాయి. హోమ్ డెకరేషన్ ఐటమ్స్, కర్టన్స్ అన్నీ కూడా. అంత బాగానే ఉంది, కానీ ఈ స్టోర్ ఎక్కడ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అంత శ్రమ మిమ్మల్ని పడినిస్తానా అండి? పూర్తి డీటెయిల్స్తో నేనే చెప్పేస్తా. ఈ స్టోర్ నేమ్ వచ్చేసి చెప్పడం ఎందుకు, మీరే చూడండి. ఇండియన్ లక్కీ బజార్. ఈ నేమ్ ఎక్కడో విన్నట్టుంది కదా, చూసినట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే మన చుట్టుపక్కలనే ఈ బ్రాంచెస్ చాలానే ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే బ్రాంచ్ వచ్చేసి కర్మన్ఘట్ నుంచి సరూర్ నగర్ వెళ్ళే రూట్లో, కర్మన్ఘట్ చౌరస్తా నుంచి సరూర్ నగర్ వెళ్ళే రూట్లో ఈ ఇండియన్ లక్కీ బజార్ అయితే ఉంది. ఇందులోని ఐటమ్స్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ముందుగా స్టోర్లోకి ఎంటర్ అవుతుంటేనే మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే బకెట్లు, మగ్లు, పూల కుండీలు, స్టూళ్ళు, బిందెలు కనబడతాయి. బయటి నుంచి స్టోర్ చిన్నగా కనిపించినా సరే ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడండి, స్టోర్ ఎంత పెద్దగా ఉందో అర్థమవుతుంది. ఇంట్లో ప్రతి చిన్న ఐటెం నుండి అన్నీ ఇక్కడ దొరుకుతాయంటే నమ్మండి. ఐటమ్స్ క్వాలిటీ విషయానికి వస్తే నెంబర్ 1 క్వాలిటీ. ఇలాంటివే బయట పెద్ద పెద్ద స్టోర్లలో వందలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకునే దానికంటే ఇక్కడికి వచ్చి డబ్బులు సేవ్ చేసుకోండి. ఎప్పుడు ఆ మాల్స్లోనే ఏం కొంటారు, ఒక్కసారి ఇక్కడ ట్రై చేయండి. మనం ఎప్పుడూ స్టోర్ని చూసి ఐటమ్స్ని జడ్జ్ చేయొద్దు. వచ్చి చూసిన తర్వాత మీరే అనుకుంటారు, అరే ఎంత బాగున్నాయి అని. అలా ఉంటుంది మరి ఇక్కడ. ముందుగా ఈ వీడియోలో మీకు ఉమెన్ హ్యాండ్ బ్యాగ్స్, మ్యాట్స్, బాటిల్స్, కప్స్, గాజు గ్లాసులు, ప్లేట్స్ చూపిస్తాను. స్టీల్కి సంబంధించినవి నెక్స్ట్ చూపిస్తాను. ముందుగా అయితే ఇవి చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసినవి అయితే లంచ్ బ్యాగ్స్ అన్నమాట. సో చూడండి ఎంత బాగున్నాయో, చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. అలాగే హ్యాండ్ బ్యాగ్స్లో కూడా మంచి డిజైన్స్, మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఎలా ఉంటుందో ఏంటో అనే అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మనం బయట స్టోర్లలో కొంటూ ఉంటాం కదా, సేమ్ అదే క్వాలిటీతో మనకి ఇక్కడ దొరుకుతాయి. మంచి రీజనబుల్ ప్రైజెస్లో. ఎన్నో డబ్బులు పెట్టి బయట కొనే అదే బ్యాగు మనం ఇక్కడ తక్కువ మనీతో కొనుక్కుంటే మనీ కూడా సేవ్ అవుతుంది. మంచి బ్యాగ్ అయితే మనకి వస్తుంది. ఇంకా ఇక్కడ డోర్ మ్యాట్స్ విషయానికి వస్తే అబ్బో చెప్పాల్సిన పనే లేదండి బాబు. ఇన్ని వెరైటీస్, ఇన్ని డిజైన్స్, ఇన్ని కలర్స్ ఉంటాయా అనిపించింది. ఇక ఇక్కడ చూస్తే డస్ట్బిన్స్ అన్నమాట. మంచి కలర్లో ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ప్రైస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి పెట్టారు. రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ అన్నమాట, బార్గింగ్ చేసేది లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ అమౌంట్కి మంచి క్వాలిటీ ఐటమ్ వస్తున్నప్పుడు బార్గింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. రీజనబుల్ ప్రైసెసే. చూడండి ఇవి బాటిల్స్ కూడా చాలా బాగున్నాయి. మందంగా ఉండి చాలా మంచిగా ఉన్నాయి. 4 అయితే వస్తున్నాయి 1 సెట్లో. ఈ 4 తీసుకోవాలి. చాలా బాగున్నాయి. ఐటమ్ అయితే చెప్పాల్సిన పనే లేదు. ఇక సబ్బు పెట్టెలు, మనం వాష్రూమ్స్లో వాడే సబ్బు పెట్టెలు. ఇందులో కూడా ఇన్ని డిజైన్స్ అబ్బా అనిపించిందండి.
మరి ఒక సబ్బు పెట్టెకి ఇన్ని వెరైటీసా అనిపించింది అసలుకి. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, మళ్ళీ అందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకేం కావాలండి, మనకు నచ్చింది మనం తీసేసుకోవచ్చు. ఇక ఇవి క్లిప్స్, బట్టలకు పెట్టే క్లిప్స్, చాలా బాగుంది డిజైన్. సో ఇలా అన్నమాట, చాలా వెరైటీస్ ఇక్కడ మనకి ఉన్నాయి. ఇంకొక వెరైటీ కూడా చూడండి, ఇది కొంచెం డిఫరెంట్, మన రెగ్యులర్ డిజైన్లా ఉంది. సో ఇదన్నమాట. సో ఈ లైన్ అంతా సబ్బు పెట్టెలే ఉన్నాయి ఇక్కడ. కొంచెం ముందుకు వెళ్దాం మనం అయితే. సో చూడండి, ఇటు లాస్ట్ వరకు సబ్బు పెట్టెలే. ఇవి వాల్కి హ్యాంగ్ చేసుకునే విధంగా ఉన్నాయి ఈ సబ్బు పెట్టెలు అయితే. సో ఇవి కొంచెం పెద్ద సైజు, ఇవి మనం వాల్కి ఫిక్స్ చేసుకోవచ్చు ఇలా అన్నట్టు. ఇక ఇక్కడ ఐస్ క్రీమ్స్ రెడీ చేసుకోవడానికి పిల్లలకి ఇలా ఇవి కూడా ఇక్కడ మనకి దొరుకుతున్నాయి. చాలా అన్నీ మనం ఇంట్లోకి యూజ్ అయ్యే ప్రతి ఐటెం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ టీ కప్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో పైన అయితే టబ్ బకెట్స్ ఉన్నాయి, వాటి కింద కప్స్ విత్ సాసర్స్ వద్దు అనుకుంటే ఓన్లీ కప్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఈ చాయ్ తాగే కప్పులలో కూడా ఎన్ని డిజైన్స్ అసలుకి, వామ్మో చెప్పలేం. ప్రతి డిజైన్ యూనిక్ అన్నమాట. ఒక్కో డిజైన్ ఇంకో ఐటెంకి లేదు, ఒక్కో ఐటెంకి ఒక్కో డిజైన్ అంతే ఫిక్స్. ఈ కప్స్ అయితే అసలు ఎంత బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. వీటిని అయితే అపురూపంగా చూసుకోవాలి, ఎందుకంటే మంచి వాటిని, కాస్ట్లీ వాటినే కదా మనం అపురూపంగా చూసుకునేది, జాగ్రత్తగా చూసుకునేది. కొంచెం పొరపాటు చేసామంటే కింద పడి ముక్కలుగా అవుతుంది. సో వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. గాజులో కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇందులో కనుక టీ పోసుకొని తాగుతుంటే ఎంత బాగుంటుంది కదా, ఒక రిచ్ ఫీల్ అయితే వస్తుంది. చిన్నప్పుడు ఇలాంటి కప్స్ ఇవన్నీ పెద్దవాళ్ళ ఇంట్లోనే ఉంటుండే, పైసలు ఉన్న వాళ్ళ ఇంట్లోనే అనేసి అనుకుంటుంటిమి. మనకి ఓన్లీ స్టీల్ గ్లాసులు మాత్రమే ఉంటుండే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇవి అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పుడు అలా ఎవరు ఫీల్ అవ్వట్లేదు కూడా. ఈ కప్స్ అయితే చాలా బాగున్నాయండి నిజంగా. ఒక్కో కప్పు ఒక్కో వెరైటీలో ఉంది, ఒక్కో డిజైన్లో ఉంది. చూడండి ఎన్ని డిజైన్స్, అసలుకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అసలు వామ్మో, ఇన్ని డిజైన్స్ ఒకే దగ్గర చూస్తే ఏది కొనుక్కోవాలో అర్థం కూడా కాదు అసలుకి, అలా ఉంది సిచ్యువేషన్. చాలా బాగున్నాయి అసలు. మీరు కూడా ఎవరైనా నియర్ బై ఉంటే ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగున్నాయి. వీడియోలో ఎంత చూసినా మనకి కొద్దిగా అర్థమవుతుంది, కొంచెం నమ్మశక్యం కానట్టుగానే ఉంటుంది. మీరు ఒక్కసారి డైరెక్ట్గా విజిట్ చేసి చూస్తే అప్పుడు మీకు నేను చెప్పేది నిజమో కాదో అర్థమవుతుంది. ఇప్పుడు మీరే బిలీవ్ చేస్తారు. ఇక ఇవైతే పెద్ద సైజ్ కప్పులు అన్నమాట, మగ్ల అని కూడా అంటారు. సో ఇవన్నమాట. ఇందులో కూడా పాలు, టీ ఇష్టం ఏదన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే హెవీ కాకుండా నార్మల్ సింపుల్ కప్స్ కూడా ఉన్నాయి తక్కువ ప్రైస్లో. ఇంకా ఇవి ట్రేస్ అన్నమాట, చాలా బాగున్నాయి. ట్రేస్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్. ఇంకా హ్యాంగింగ్స్ సైడ్కి పట్టుకోవడానికి కూడా ఉన్నాయి. కొన్ని పట్టుకోవడానికి హ్యాంగింగ్స్ ఉన్నాయి, కొన్ని దాంట్లోకి లేవు. సో చూడండి, ఇవైతే సైడ్కి ఇలా పట్టుకోవడానికి వీలుగా ఈ ట్రేస్ ఉన్నాయి. సో డిజైన్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక పదే చెప్పాల్సిన పనే లేదు క్వాలిటీ విషయం అయితే. ఇక ఇవి ప్లేట్స్ అన్నమాట. ప్లేట్స్లో కూడా డిజైన్స్, మోడల్స్ చాలా ఉన్నాయి. షేప్స్ కూడా చూడండి, కొన్ని రౌండ్గా, కొన్ని డబ్బా షేప్లో ఇలా. అందులో కూడా మళ్ళీ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ప్లేట్స్కి ఉన్న డిజైన్ సేమ్ ఇలా కప్స్, బౌల్స్ అన్నమాట, కప్స్ కాదు సారీ, బౌల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా సైజెస్లో ఉన్నాయి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు
బౌల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనం డైనింగ్ సెట్ పైకి తీసుకుంటే ఇలా ప్లేట్స్, ఈ బౌల్స్ ఇవి సేమ్ డిజైన్ తీసుకుంటే మనకి ఒక సెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇలా అనమాట. సో చూడండి చిన్న చిన్న బౌల్స్ కూడా ఉన్నాయి. మనం టిఫిన్ చేసేటప్పుడు చట్నీ వేసుకోవడానికి అలా యూజ్ అవుతుంటాయి. ఇక స్పూన్స్ ఇవి. ఇక ఇక్కడ చూడండి పచ్చళ్ళు పెట్టుకోవడానికి చిన్న చిన్నవి అవి అనమాట. సో ఇది వచ్చేసి తాబేలు, ఇంట్లో కానీ షాప్స్లో కానీ పెట్టుకుంటాం కదా అదనమాట. సో చూడండి ఇది బిగ్ సైజు, ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి, బిగ్ సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు. ఇక ఇది గాజు ప్లేట్ అన్నమాట. దేవుళ్ళ దగ్గర ప్రసాదాలు పెట్టుకోవడానికి, డైనింగ్ సెట్ పైన ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇలా మల్టీపర్పస్ మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా వెయిట్ కూడా ఉంది, బాగుంది అసలుకి. ప్రైస్ అయితే చాలా రీజనబుల్, తక్కువ అని చెప్పొచ్చు. ఇది కనుక బయట మనం అడిగితే చాలా అమౌంట్ చెప్తారు వాళ్ళు, కానీ ఇక్కడ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ టీ కప్సే గ్లాస్ టైప్లో ఉన్నాయి. సో ఇవన్నీ గ్లాసులుగా వాటర్ తాగడానికి, జ్యూసెస్ తాగడానికి యూజ్ అయ్యే గ్లాసులు అనమాట. ఇక నెక్స్ట్ కొంచెం పక్కకు వస్తే గ్లాసుల దగ్గర నుంచి ఇవి చూడండి బాటిల్స్ టైప్ ఉన్నాయి, ఏమన్నా డెకరేషన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇక గ్లాస్లోనే ఇవి డిఫరెంట్ మోడల్, కింద అన్ని ప్లెయిన్లో చూసాము, ఇవి కొంచెం డిజైన్ వచ్చాయి అన్నమాట. దీంట్లో కూడా అన్ని సేమ్ డిజైన్ అని మాత్రం అస్సలు అనుకోకండి, ఒక్కో గ్లాసు ఒక్కో డిజైన్లో ఉంది అదనమాట, అట్లుంటుంది. సో చూడండి డిఫరెంట్. ఇక ఇక్కడ మగ్ టైప్లో వచ్చున్నాయి. సో చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది. ఇవి కూల్ డ్రింక్స్ తాగడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అసలుకి, ఒక్కో డిజైన్. ఇక ఇక్కడ నెక్స్ట్ కప్స్, బౌల్స్ చిన్న సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి. నార్మల్గా కేక్ తినడానికి, పాయసం తినడానికి అలా యూజ్ అయ్యేవి. ఇక ఇవి బిగ్ సైజ్లో ఉన్నాయి చూడండి, దేవుళ్ళ దగ్గర పెట్టడానికి చాలా బాగుంటుంది. ఎంత బిగ్ సైజ్ అంటే సో చూడండి చేతితో పట్టుకున్నాను, మీకు అర్థమైపోతుంది ఎంత సైజ్ అనేది. ఇలా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి, అన్నీ చూసి కన్ఫ్యూజ్ అయిపోయి ఏది కొనాలో తెలియక చూడాల్సిన పరిస్థితి అనమాట. సో ఇవి పచ్చళ్ళు పెట్టుకోవడానికి పింగాణి అంటారు కదా, అవి పింగాణి జార్స్ అవి అనమాట. గ్లాసుకు సంబంధించినవి కూడా ఉన్నాయి. సో ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ డబ్బాలు, ఇలా ఫ్రిడ్జ్లో కొత్తిమీర, కరివేపాకు అలాంటివి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలాంటివి. నెక్స్ట్ ఇవి ఏదైనా ఆయిల్ పోసుకోవడానికి అలా యూజ్ అవుతాయి. వీటిని ఏం ఐడియా లేదు, ఒకవేళ మీకు తెలిస్తే గుర్తు లేదు, తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రూట్స్ కడుక్కోవడానికి అలా. ఇలా మన ఇంట్లో మనం రెగ్యులర్గా మన కిచెన్లో వాడేవి ఇక్కడ మనకి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీరైతే ఒక్కసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. చాలా మంచి ఐటమ్స్ అన్నమాట, అస్సలు మిస్ అవ్వద్దు. ఇవి వచ్చేసి బుట్టలు, కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇందులో కూడా చూడండి ఎన్ని వెరైటీస్, ఎన్ని డిజైన్స్ ఉన్నాయి. ప్రతి డిజైన్లో కూడా సైజెస్ ఉన్నాయి, చిన్న సైజు నుంచి బిగ్ సైజ్ వరకు. సో చూడండి ఎలా ఉన్నాయి. ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. శారీస్కి ఇట్లా కట్ వర్క్ బార్డర్ వచ్చినట్టు ఈ బుట్ట కూడా చాలా బాగుంది, కట్ వర్క్ టైప్లో వచ్చి. సో ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇలా ఇవన్నమాట, ఇవి బుట్టలలోనే వీటికి మూతలు వచ్చున్నాయి. సో ఇలా ఇవన్నమాట. ఇక వీటి తర్వాత నెక్స్ట్ ఏమున్నాయంటే చూడండి డాల్స్ ఉన్నాయి, డాల్స్ పిల్లోస్
ఇవన్నమాట కిచెన్ ఐటమ్స్ అక్కడికి కంప్లీట్ అయిపోయాయి. అవి ప్లాస్టిక్ గాజుకు సంబంధించినవి అక్కడ అయిపోయాయి. స్టీల్వి నెక్స్ట్ సైడ్ ఉన్నాయి, అవి నెక్స్ట్ చూపిస్తాను. సో ఇక్కడ మొత్తం బొమ్మలు అనమాట, పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఉన్నాయి. అలాగే కార్లో పెట్టుకోవడానికి కూడా పులి బొమ్మ, సింహం బొమ్మ ఇవి ఉంటాయి కదా, ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి. మనకు కావాల్సింది కొనేసుకుంటాం, పిల్లలకు కూడా ఏదో ఒకటి కొనివ్వాలి కదా, వారి కోసమే ఇవి. ఇందులో వారికి నచ్చింది ఏదో చూసి వారికి కొనివ్వండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో చూడండి, ఇందాక చెప్పాను కదా కార్లో పెట్టుకోవడానికి, కానీ ఇది డాగ్ బొమ్మ చూడండి, పులి, సింహం, జింక. సో చూడండి రియాలిటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అసలు చెప్పాల్సిన పనే లేదు, పెద్ద మాల్స్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉన్నాయి. ఇక వీటి తర్వాత వచ్చేసి కాలేజ్ బ్యాగ్స్, మన ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ యూజ్ అయ్యే బ్యాగ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బుక్స్ ఉన్నాయి పిల్లలకి సంబంధించిన బుక్స్, స్టోరీస్ కానీ ఇలా. అలాగే ఓన్లీ టెడ్డీ బేర్స్ టైపే కాకుండా బొమ్మలు ఇక్కడ నార్మల్గా పిల్లలు ఆడుకోవడానికి సంబంధించిన డాల్స్, కిచెన్ ఐటమ్స్, బ్యాట్ బాల్ ఇలా పిల్లలకు సంబంధించిన ఆడుకునే వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి. మొత్తం లైన్గా ఒకదాని నుంచి ఒకటి ఒక్కో ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ ఇక్కడ ట్రావెలింగ్ బ్యాగ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇక పూల చెట్లు పెట్టుకోవడానికి చిన్న తొట్టిలు, ప్లాస్టిక్ తొట్టెలు. నెక్స్ట్ ఇక ఇవి ఇల్లు క్లీనింగ్ చేసుకోవడానికి వాడే వస్తువులు, వాష్రూమ్స్, ఇల్లు తుడుచుకోవడానికి కడుక్కోవడానికి వాడే ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఈ లైన్లో మనం చూడొచ్చు. ఇంకా ఏమేమి ఉన్నాయంటే చూడండి, జాలీలు, ఛాయ్ జాలి దగ్గర నుంచి వాటర్ పట్టుకోవడానికి మల్టీపర్పస్గా వాడే జాలీలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి పూల కుండీలు, డెకరేషన్కి సంబంధించినవి, ప్లాస్టిక్వి, రియల్ ఫ్లవర్స్ అయితే కాదు, నార్మల్గా డెకరేషన్ పర్పస్లో యూజ్ చేస్తాం కదా అవన్నమాట. ఇంకా బాటిల్స్లో కూడా, వాటర్ బాటిల్స్లో కూడా చాలా వెరైటీస్ ఇక్కడ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే డిఫరెంట్ మోడల్స్ ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. సో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో అసలుకి. చిన్న బాటిల్స్ కూడా ఉన్నాయి, చిన్న పిల్లలకి సంబంధించినవి. అలాగే ఇంకా చిన్న చిన్న బాక్సెస్, గ్లాసులు, ఇవి ప్లాస్టిక్వి సంబంధించిన బాక్స్లు, గ్లాసెస్, బౌల్స్ ఇక్కడ పెట్టారు. సో ఇంతటితో ఈ ఐటమ్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్గా స్టీల్ ఐటమ్స్ అన్నమాట. స్టీల్ ఐటమ్స్ని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీరెవరైనా మీ యొక్క షాప్ని కానీ మీ బిజినెస్ని కానీ మా ఛానల్లో ప్రమోషన్ చేయాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేమైతే ఖచ్చితంగా మీ బిజినెస్ని ప్రమోట్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.